వాళ్ళను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. ఏర్పాట్లకు సంబంధించి ప్రతిరోజు ఎవరెవరు ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం, ఏర్పాట్లకు కార్యక్రమానికి సంబంధించి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు వివరాలను అందించడం కూడా మీడియా మిత్రులకు కష్టం కాకుండా మీకు రెడీమేడ్ మీల్స్, ఫుల్ మీల్స్ పెట్టేటట్టు మీకు సమాచారాన్ని కూడా ఇస్తాము. మా రాజు అక్కడి నుంచి చూస్తున్నాడు, మాకు ఫుల్ మీల్స్ సరిపోదు సార్, ఫ్యామిలీ ప్యాక్ కావాలని. కాంగ్రెస్ అంటేనే కలిసిమెలిసి ఉండాలని, దూరంగా దూరంగా కూర్చోవద్దు. ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టుంటే మన అందరికి అభిమానం ఎక్కువ ఉంటుంది అని చెప్తా మొత్తం చెప్పినాక చారి గారు జర్రా తొందర వాళ్ళకి చారి గారు. సో అన్ని ఏర్పాట్లు చేపిస్తాము. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్స్ కానీ, పాసులు కానీ, రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదెందుకు తెలియదు సార్, చలికాలంలో వస్తుందని వెనకటికి కూడా భలే చెప్పిండట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు, వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము, ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23లో వానలు పడకపోవడం వల్ల 24లో కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గులేనోడు రాబాయి ఏది పడితే అది మాట్లాడతాడని.
నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు, 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు. నువ్వు వస్తావేమో అనుకున్నా, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినాము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడాను. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులను అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పాను, సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు.